హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో యాటిట్యూడ్ ట్రెండింగ్ ద మోనెస్టర్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ యాటిట్యూడ్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ సాంగ్తో అయితే చేస్తున్నాను. సూపర్గా అయితే ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోండి. అండ్ నేను యూజ్ చేసిన కైన్మాస్టర్ అండ్ బీట్సింక్ యాప్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు అక్కడ నుంచి అవి కూడా డౌన్లోడ్ చేసేసుకొని అయితే యూజ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా 1 by 1 స్టెప్ అయితే గైడెన్స్ ఇస్తాను. సో ఫస్ట్ డెమో చూద్దాం. May I come in? वो क्या इतना बड़ा गैंगस्टर था? गैंगस्टर वो अकेला आता था. मॉन्स्टर నీ బొమ్మలున్న పత్రికల్ని పుస్తకాల కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని అయితే మీకు వినిపించట్లేదు, కానీ ఇదే సాంగ్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. నేను యూజ్ చేసిన మ్యూజిక్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ టెంప్లెట్ బోర్డర్ ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోండి. మీ ఇమేజెస్తో చాలా అంటే చాలా ఈజీగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని వితిన్ మినిట్స్లో అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అనో నైస్ అనో పెట్టండి. అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్, నేను కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు హైలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. మనం కైన్మాస్టర్ ఓపెన్ చేయడంతో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పై ట్యాప్ చేసేయండి. 9:16 రేషియో సెలెక్ట్ చేసేసుకోండి. బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళిపోండి. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు కింగ్ ఇమేజ్ ఒకటి ఇచ్చాను, PNG. సో దాన్ని తీసుకోండి. మీడియం మీద క్లిక్ చేసేయండి. పిక్చర్స్లోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ ఇమేజ్ కూడా తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే నేను ప్రొవైడ్ చేసిన ఒక చిన్న ఆడియో దాన్ని తీసుకోండి. ఆడియో మీద క్లిక్ చేసేయండి. ఫోల్డర్స్లోకి వెళ్ళిపోండి. ఫోల్డర్స్లోకి వెళ్ళిపోయి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ నేను ప్రొవైడ్ చేసిన దాన్ని తీసేసుకోండి. ఈ విధంగా ఆడియో మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద ట్యాప్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి సాంగ్తో పాటు ప్లే చేయండి. మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది. సో మే ఐ కమ్ ఇన్ అన్న దగ్గర స్టాప్ చేసేసి ఈ బ్లాక్ కలర్ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ లేఅవుట్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ ఇమేజ్ని ఈ ఆడియో ఉన్నంతసేపు ఈ విధంగా ఎక్స్టెండ్ చేసేయండి. ఎక్స్టెండ్ చేసేసి ఇప్పుడు ఈ ఇమేజ్ మీద ఇంకొకసారి క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి. కాల్ మీ డీజే ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి సెకండ్ వన్ సెలెక్ట్ చేసేసుకోండి. ఈ విధంగా సెకండ్ వన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. అండ్ ఈ కాల్ మీ డీజే అండ్ నేను యూజ్ చేసిన ప్రతి క్లిప్ గ్రాఫిక్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసేసుకున్నానంటే ప్రతి ఫైల్ని కూడా బీట్ సింక్లోంచి అయితే డౌన్లోడ్ చేసేసుకున్నాను. ఈ క్లిప్ గ్రాఫిక్స్ వరకు ఓల్డ్ ఫంక్, బాంబ్స్ అవే, కాల్ మీ డీజే, ఈ 3 అయితే నేను యూజ్ చేశాను. ఈ 3 కూడా నేనైతే బీట్ సింక్ యాప్ నుంచి అయితే తీసుకున్నాను. సో మనం బీట్ సింక్ యాప్ నుంచి ఏ విధంగా తీసుకుంటామో అయితే ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న బీట్ సింక్ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. ఈ విధంగా బీట్ సింక్ యాప్ అనేది ప్లేస్టోర్లో దొరుకుతుంది. మీరు బీట్ సింక్ అని టైప్ చేయంలోనే ఫస్ట్ వస్తుంది. సో ఈ విధంగా రంగులోనే ప్లస్ మీద ట్యాప్ చేసేయండి. ఎగ్జాంపుల్గా ఈ యొక్క 2 ఇమేజ్ తీసేసుకోండి. ఈ విధంగా ఈ యొక్క ఎగ్జాంపుల్గా 2 ఇమేజ్ తీసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. చాలా ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. జరుపుతూ వెళ్తున్నట్లయితే నేను యూజ్ చేసిన స్వీట్ లైస్, కాల్ మీ డీజే అండ్ లాస్ట్కి వెళ్ళిపోయినట్లయితే ఓల్డ్ ఫంక్, బాంబ్స్ అవే ప్రతిదీ ఇక్కడైతే ఉంటాయి. మీకు ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా వాటి మీద క్లిక్ చేసి కైన్మాస్టర్ అని కనిపిస్తుంది కదా. సో కైన్మాస్టర్ మీద క్లిక్ చేయడంతోనే ఓకే అని అడుగుతుంది. సో ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఆ ఎఫెక్ట్ అయితే మనకి డౌన్లోడ్ అడుగుతుంది. ఇక్కడ డౌన్లోడింగ్ ఆల్ అసెట్స్ అని పడుతుంది. సో మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేసేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు చూపించట్లేదు. సో బ్యాక్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇవి తీసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తారంటే ఈ సెట్టింగ్స్ ఐకాన్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. ఎడిటింగ్ మీద క్లిక్ చేసేసి ఫిల్ స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకోండి. డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ అనేది 1లో ఉంచుకోండి. ఈ విధంగా 1లో ఉంచేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్, మీకు నచ్చిన ఇమేజెస్ అయితే తీసుకోండి. ఇన్నే తీసుకోవాలని లేదు. సో మీకు నచ్చిన ఇమేజెస్ అయితే తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఇమేజెస్ మాత్రమే తీసుకుంటున్నాను. సో కొన్ని ఇమేజెస్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం జూమ్ చేయండి. ఈ విధంగా కొంచెం జూమ్ చేసేసుకోండి. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి. బాంబ్ సేవ అని కనిపిస్తుంది కదా, బాంబ్ సేవ మీద క్లిక్ చేసి 03 సెలెక్ట్ చేసేసుకోండి. ఈ విధంగా 03 సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒక 3-4 వాటికి సేమ్ ఒకే ఎఫెక్ట్ ఇవ్వండి. సో అవి 3-4 అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వేరే ఎఫెక్ట్ అయితే తీసేసుకుందాము. సో బాంబ్ సేవ మీద క్లిక్ చేసేయండి. 03 సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి.
ఇమేజ్ మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి బాంబ్ 7 మీద క్లిక్ చేసి 03 సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని అయితే చేంజ్ చేద్దాం. అంటే క్లిప్ గ్రాఫిక్ని ఇంకొక ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తారంటే మెమరీ లోన్లోకి వెళ్ళిపోండి. ఈ విధంగా ఒక ఎఫెక్ట్ అనేది తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకొక ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి మెమరీ లోన్లోకి వెళ్ళిపోండి. ఇంకొక ఎఫెక్ట్ అనేది తీసుకోండి. ఈ విధంగా ఇంకొక దానికి కూడా తీసేసుకోండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి. మెమరీ లోన్లోకి వెళ్ళిపోయి ఇంకొక ఎఫెక్ట్ ఈ విధంగా తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకొకసారి మనం క్లిప్ గ్రాఫిక్స్ అనేది చేంజ్ చేద్దాము. సో మళ్ళీ ఇంకొక ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తారంటే ఓల్డ్ ఫంక్ అని ఉంది కదా, సో ఓల్డ్ ఫంక్ మీద క్లిక్ చేసి 01 సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి. ఓల్డ్ ఫంక్లోకి వెళ్ళిపోయి 01 సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇదే విధంగా లాస్ట్ వరకు ఉన్న అన్ని ఇమేజెస్కి అయితే ఇచ్చేసేయండి. చాలా అంటే చాలా నీట్గా సింపుల్గా సూపర్గా అయితే ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఉన్న ఇమేజెస్ అన్నిటికీ అదే ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసేయండి. నేను వీడియో లెంత్ పెరుగుతుందని మీకు అయితే చూపించట్లేదు. సో అన్ని ఇమేజెస్కి అదే విధంగా ఇచ్చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, సో ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి. మనం ఆల్రెడీ బాంబ్స్ ఏవో తీసుకున్నాం కదా, అది కాకుండా ఏం చేస్తారంటే కాల్ మీ డీజే మీద క్లిక్ చేసేయండి. కాల్ మీ డీజే మీద క్లిక్ చేసేసి 01 మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా 01 మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి కరెక్ట్గా కింగ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మనం కింగ్ ఇమేజ్ పెట్టుకున్నాం కదా, సో అక్కడ వరకు అక్కడ స్టాప్ చేసేసి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ఒక టెంప్లెట్ని అయితే ఇచ్చాను. సో ఫస్ట్ ఆ టెంప్లెట్ని తీసుకోండి. ఈ విధంగా ఆ టెంప్లెట్ని తీసుకొని రొటేట్ చేయండి. రొటేట్ చేసి స్క్రీన్ మొత్తం ఎక్స్టెండ్ అయ్యేలా డ్రాగ్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మ్యూజిక్ మనకి ఇక్కడ వరకు ఉంది కదా, సో ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ ఒక మ్యూజిక్ తీసుకున్నాం కదా, నేను ఆ తర్వాత బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేది యూస్ చేశాను. సో వాటిని తీసుకుందాము. లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోండి. ఈ విధంగా డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ వీడియోని కూడా తీసేసుకొని ఓకే మీద క్లిక్ చేసేయండి. ఫస్ట్ క్రాపింగ్ సెలెక్ట్ చేసేసుకోండి. క్రాపింగ్ సెలెక్ట్ చేసేసుకొని అన్ని కార్నర్లు క్రాప్ చేసేయండి. దానికి ఒక బార్డర్ అనేది ఉంది. సో ఫస్ట్ అయితే నేను క్రాప్ చేస్తున్నాను. ఈ విధంగా అన్ని వైపులా క్రాప్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ అదే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ మీద క్లిక్ చేసేయండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఆ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ మీద కొంచెం పెద్దగా చేసేసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి నేను ప్రొవైడ్ చేసిన బార్డర్ తీసేసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన బార్డర్ ఉంటుంది కదా, సో ఆ బార్డర్ మీద క్లిక్ చేసేయండి. కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ బార్డర్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. సింపుల్గా సూపర్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా బార్డర్ కూడా తీసేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. చాలా అంటే చాలా నీట్గా సింపుల్గా సూపర్గా అయితే ఉంటుంది. ఫస్ట్ ఒక వాయిస్ వస్తుంది, డైలాగ్. సో ఆ డైలాగ్ అయిపోవడంతో మనకు కావాల్సిన ఇమేజెస్ వస్తాయి అండ్ ఒక మంచి సాంగ్ కూడా ప్లే అవుతుంటుంది. బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ కూడా ప్లే అవుతుంటాయి స్క్రీన్ మీద. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రెజల్యూషన్ 1080pలో ఉంచుకోండి. ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకోండి. బిట్ రేట్ 4 to 5 మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేయంలోనే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని వితిన్ ఏ మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.